నిన్నటి దినం ఏకే రామాంజనేయులని ఒక ఆర్యవేశ కులస్తుడు ఒక లెటరు తయారు చేసి ప్రొద్దుటూరులో ఒక గ్యాంగ్ తయారయ్యి ఆర్టీఐలు వేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు అధికంగా సంపాదిస్తున్నారని చెప్పేసి ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. ఆ లెటర్లో నేను కట్టించినటువంటి పెద్దమ్మ గుడి దగ్గర 3 దోపిడీ పనులకు నోటీసులు మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులు ఇచ్చిన విషయం దాంట్లో పొందుపరిచారు. అది 100కి 100 రూపాయలు నిజం. గొర్రె శ్రీనివాసులు బస్సు మురళి పసుపులేడు రామాంజనేయులని మార్కెట్ శ్రీరాముల కొడుకు అదే గుడి దగ్గర ఎదురుగా పార్కింగ్ స్థలంలో దొబ్బుడు బండి పెట్టుకున్నాడు. పార్కింగ్ బోర్డు ఉంది, ద్విచక్రాల పార్కింగ్ అని. ఆ బోర్డులో పెట్టుకున్నా కూడా ఇదే మున్సిపల్ కమిషనర్ అది అభ్యంతరం చేయకుండా కేవలం ఏదో మూలగుండి రోడ్డు మీద కానీ లేదు మూలగుండే తోపుడు బండ్ల పైన మాత్రమే నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కొండారెడ్డి సార్ గారు ఒక బస్సు మురళి పిలుచుకొని వస్తే పెద్దమ్మ గుళ్ళకి వచ్చి చూసి తోపుడు బండ్ల పైన నోటీసులు ఇప్పించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొండారెడ్డి సార్, మీరు 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉండి కూడా మీ ఆస్తులు అప్పుల కింద జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది చాలా బాధాకరమైన విషయం. ఈ బస్సు మురళి గొరేసీను వీళ్ళ పూర్వీకుల ఆస్తుల పరులు కాదు, వీళ్లకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇది ఒక గ్యాంగ్ తయారై ఉంది. మీరు అవినీతి అరికడతారని చెప్పేసి పెద్ద ఆయన వరదారెడ్డి గారిని పొద్దుటూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈ అవినీతి పనులే మీ పంచన ఉన్నారు సార్, మీరు గమనించండి. మేము మొన్నగాని ప్రెస్ మీట్ లో చెప్పినాం మీకు, సార్ బస్సు మురళి మీ దగ్గర ఉంటే మీకు చెడ్డ పేరే వస్తారని చెప్పేసి. ఈరోజు అదే పేరే పొద్దుటూరులో వస్తుంది. బస్సు మురళి మీరు ఎంత దూరం చేస్తే అంత మీకు మేలు జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్లో కూరగాయల మార్కెట్లో బస్సు మురళి రోజు తిరుగుతా అక్కడ ఏందో లొడబెట్టాలని చెప్పేసి కూడా చూస్తున్నాడు. మేము రోజు గమనిస్తున్నాం. కొండారెడ్డి సార్ గారికి వరదారెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, బస్సు మురళి ఇలాగే పిటిషన్లు చేస్తా ఉంటే అయినా మీ భవిష్యత్తు పోతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా ఈ గొరేసీను నేను మంచోడిని సంబంధం లేదని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు కదా. సినేపు రాజేశ్వర రెడ్డి అన్న ఉన్నాడు, సినేపు రాజేశ్వర రెడ్డి అన్న అడగండి. గొరేసీన్ ఎటువంటి వాడో. ఒక గడ్డం నరసింహులు అనే అతనితో సినేపు రాజేశ్వర రెడ్డి ఎన్నో లక్షలు బాకీ అని చెప్పేసి ఫోర్జరీ సంతకాలతో దొంగబాలను కోర్టుకు ఎప్పించి తప్పడే కొట్టించినారు. ఎంత దారుణం చూడండి. అదేవిధంగా ఈ బస్సు మురళి పగులంతా మీ దగ్గర ఉంటాడు, రాత్రి లోపల గొరేసీన్ దగ్గర మందు అవుతా మీ విషయాలన్నీ అక్కడ చెప్తాడు. ఉదయం వాకింగ్ లో ఉక్కుపేగన్ రెడ్డి కాడ తిరుగుతాడు, మీ విషయాలన్నీ ఉక్కుపేగన్ రెడ్డికి చెప్తాడు. మీరు ఎప్పుడు ఎక్కడ మినిస్టర్ కలుస్తారు, ఎప్పుడు హైదరాబాద్, ఎప్పుడు మీరు విజయవాడ పోతారు సీఎం దగ్గరికి, అవన్నీ చేరదీసేది మీ విషయాలన్నీ బస్సు మురళినే. లేకుంటే మీకంటే ముందు వాళ్ళు ఎట్లా పోతారు సార్, మీరు పోయేసి ఇవన్నీ చేస్తేనే బస్సు మురళి. అదేవిధంగా డీసెంట్ గా నా పైన మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతోనే కేసు పెట్టించారు పొద్దుటూరు 3 టౌన్లో. పొద్దుటూరు 3 టౌన్ సిఐ గారు, పొద్దుటూరు డిఎస్పీ మేడం గారు నిజాయితీ పనులు కాబట్టి నా పైన కేసు లేకుండా ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి నాకు రాసి ఇవ్వడం జరిగింది. అదే తప్పుడు పోలీసులు అయితే ఈ పాటికి నా పైన కేసు నమోదు చేసి రిమాండ్ పెట్టిండే వాళ్ళు నిజాయితీకి పనిచేశారు కాబట్టి ఈ బస్సు మురళి పెట్టించిన తప్పుడు కేసు నుంచి నేను బయటపడినాను సార్. ఇంకా పొద్దుటూరులో చాలా అరాచకాలు ఉన్నాయి, చేయబోతున్నారని చెప్పేసి పాంప్లెట్లు ఉంది. దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మరీ కోరుచున్నాను. పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్, బస్సు మురళి మీ దగ్గర ఎలా ఉన్నాడంటే ధర్మరాజు ఎంఏ సినిమాలో సత్యనారాయణ దగ్గర మోహన్ బాబు ఎట్లా చేరుతాడో అట్లా చేరినాడు సార్. లాస్ట్కి మోహన్ బాబు సత్యనారాయణ కుర్చీ కూడా అదే పరిస్థితి మీకు కానీ వస్తుంది సార్. బస్సు మురళి మీ దగ్గర ఉన్నంతసేపు ఇదే నా విన్నపం సార్.